ప్రభు నామానికి మహిమ కలుగాక. మరి ఇంతవరకు ఈ ఆరాధనను ప్రారంభం నుంచి మరి చివరి వరకు దేవుడు తోడుగా నడిపించాడు. మరి లాస్ట్ వీక్ కూడా అన్నని మిస్ అయిపోయాము. యాక్చువల్లీ ఈ మధ్య నేను కీబోర్డ్ వాయించడంలో కూడా అన్న పాటలు మిస్ అయిపోతున్నాను. ఎందుకు ప్రాపర్గా మన జెంట్స్ సైడ్ నుంచి ఎవరో కొంచెం క్లాసికల్ పాటలు వాడేవాళ్ళు ఎవరు లేకపోవడం వలన మరి ఏదో తెలీదు. అన్న 2 పాటలు పాడితే ఈరోజు కొంచెం వాయించినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అదన్నా మరి దేవుడు చక్కగా మీ ట్రిప్ను విజయవంతంగా నడిపించినందుకు ప్రత్యేకంగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి అదేవిధంగా నా చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను పెద్దమ్మలు వెళ్తున్నా కదా రోజు బ్యాంక్కి, అది దేవుడు జహీరాబాద్కి కన్ఫర్మ్ చేశాడని. లాస్ట్ వీకే చెప్దాం అనుకున్నా, కానీ మీరు లేనందుకు నేను చెప్పలేదు. యాక్చువల్లీ అన్న లేనందుకు, ఎందుకంటే దగ్గరుంటే అది ఫోన్లో చెప్పేది, అన్న నాకు జహీరాబాద్కి ఏంటంటే ఓకే, ఏదో టెన్షన్ ఉండే ఓకే ఓకే తమ్ముడు ఓకే అంటే అయిపోతే మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ ఉండదు. దగ్గరుంటే ఆ ఎక్స్ప్రెషన్ వేరుంటుంది కదా, ఆ ఫీల్ వేరుంటుంది అనమాట. సో అందుకే నేను లాస్ట్ వీక్ కూడా అక్కడ కూడా చెప్పిన, అన్న వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ చెప్దామని. అయితే జహీరాబాద్కి కన్ఫర్మేషన్ అయింది. సో రిలీవింగ్ కాలేదు ఇంకా, మేబీ ఈ మంత్ ఎండ్ వరకు రిలీవ్ అవ్వచ్చు. రిజర్వేషన్ అయితే అయింది. ఇక సీట్ మీద వచ్చి కూర్చునేది ఒకటి ఉంది, అది ఇట్ విల్ టేక్ 1 month టైం, ఆల్మోస్ట్ 1 నెల టైం పడుతుంది. ఎందుకంటే నా ప్లేస్లో రిలీవర్ రావాలి, కొత్త స్టాఫ్ రిక్రూట్ అవుతున్నారు. వారు నా ప్లేస్లో అక్కడ ఎవరన్నా వచ్చి కూర్చుంటే నాకు ఫ్రీ అయిపోతుంది, మనం ఇక్కడ వెళ్ళి రావచ్చు. 2 సంవత్సరాలన్నర 2.5 years నేను ట్రావెల్ చేశాను. ఈ మంత్ కలుపుకొని 2.5 years డైలీ 100 kilometers జర్నీ చేశాను. దాదాపు 1 monthలో 24 days, 1 నెలలో 24 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 24 వర్కింగ్ రోజుల 2400 kilometers 1 monthలో ట్రావెల్ చేస్తున్నాను. అయినను దేవుడు హెల్త్ విషయంలో కానీ ప్రయాణంల విషయంలో కానీ దేవుడు చాలా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి చూస్తే ఇంత ట్రావెల్ చేసినామా మనమే అని అనిపిస్తుంది. సో దేవుడికి ఎంత ఎక్కువ చేసినా కూడా మనం తక్కువనే. ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి రోజులు. యాక్చువల్లీ బండి మీద ఇంకా డేంజర్ ఉన్నాయి సిచ్యువేషన్స్. అయినను దేవుడు రోజు ఆ స్పీడ్ బ్రేకర్స్ పోయి 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 ఆ తులమమిట్లో కూడా 16 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఊరు దాటింది ఆడ 16 అంటే ఇవన్నీ కలిపి 16 ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ పోయినప్పుడు 30 స్పీడ్ బ్రేకర్లు, వచ్చేటప్పుడు 30 స్పీడ్. వాటికి బండి డిస్క్ పోతుంది, నా డిస్క్ పోతుంది, 2 డిస్కులు ప్రాబ్లం. అది ఆ ఊర్లలో పిచ్చిరాగడి నుంచి ఉగ్గెల నుంచి అలా అలా చాలా హారబుల్గా ఉంటుంది. అంటే రోజు అలవాటైంది అట్లా వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు కృప చూపాడు. అక్కడికి పోయిన తర్వాత కూడా మరి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అదేంటంటే ఫస్ట్ క్యాషియర్గా ఉన్నప్పుడు కొన్ని పైసలు ఎక్కువ పోతుంటాయి చాలామందికి. అయితే అవి రూరల్లో దొరుకుతాయి మనకి. ఏదో ఒక క్లూ ఉంటే ఊర్లలో ఇస్తారు, సిటీలలో ఇయ్యరు. వాడు ఎక్కువ పైసలు ఇచ్చినానుకో సిటీ దాటిపోతాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, మళ్ళీ వచ్చినాక నాతో లేవంటాడు, మనం ఏం చేయలేం. కానీ ఊర్లలో అట్లా కాదు, పట్టేళ్ళు ఉంటారు, సర్పంచులు ఉంటారు, బ్యాంక్ అట్లా ఎందుకు చేసినావు అంటే వాళ్ళు ఇస్తారు. ఊర్లలో దొరికే ఛాన్సెస్ ఉంటాయి, కానీ టౌన్లలో ఉండవు. టౌన్లలో తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా, ఇయ్యరు పైసలు. ఆ తెలివితేటలు మోసాలకు వాడతారు. అంటే చెప్పినట్టు అన్నీ అట్లనే వాడుతుంటారు. అంటే దండికి చేరుతారనమాట. అవును నేను ఎవడు ఇవ్వనని అంటారు. అప్పుడు మనం ఏం చేయలేం. ఊర్లలో అట్లా అనరు, ఏం నకరాలు చేస్తున్నాం మనం బెదిరిస్తే, లేదు సార్ తీసుకుపోయి అట్టనే పెట్టిన, నేను ఒక్క పైసా కూడా తనకి వెళ్ళి తీసుకోలేదు ఇక సార్ అని చెప్పేసి ఒకసారి 25,000 పోతే తీసుకుపోయి బీరోలో పెట్టిన. అప్పటికి వారం రోజులు అవుతున్నది, అది ఎంచలే. నేను సీసీటీవీలో చూసి 25,000 ఎక్కువ పోయాయని చెప్పేసి చెత్తకెళ్ళి క్లోజ్ చేసి మళ్ళీ సీసీటీవీలో 2 రోజులు కూర్చొని చూస్తే ఎక్కువ పోయినాయి. ఆయన దగ్గరికి పోతే, సార్ ఇగో తీసుకొచ్చి అట్టని బీరోలో పెట్టిన, మీ ముందే ఇస్తా అని చెప్పేసి మామూలుగా వేయించి 25,000 ఇచ్చింది. ఇట్లా ఎన్నో ఊర్లలో అయినాయి. అయితే ఇదొక ఎక్స్పీరియన్స్, దూరం పోయినందుకు. కానీ దేవుడు ఏదొక అనుభవం మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఎక్సెస్ క్యాష్ వెళ్ళిపోతుంది అనేది మనకు రూట్స్ తెలుసు, ఏ విధంగా పోయి ఛాయిసెస్ ఉంటాయని. సో అది కూడా మనం లెర్న్ అనమాట, అంటే నేర్చుకున్నాను నేను. సో కాబట్టి అదొకటి. మరి 2-3 సార్లు నేను సదాశివపేట ఒకటి, జైరాబాద్ ఒకటి వేకెన్సీస్ పడ్డాయి.
అయితే నేను అడిగి పోయిన తర్వాత హెడ్ క్యాషియర్గా మనం రిక్వెస్ట్ పెడితే 2 years మినిమం కావాలన్నారు. ఇంకా నాకు 2 years కాలేదు, ఫిబ్రవరికి 2 years అవుతుంది. నేను అక్కడ పోయి 2.5 సంవత్సరాలు అవుతుంది, కానీ యాజ్ ఏ హెడ్ క్యాషియర్గా 2 years కాలే. హెడ్ క్యాషియర్గా అదే బ్రాంచ్లో 2 years కావాలన్నారు. సరే ఫిబ్రవరి దాకా ఆగలేమో అని చెప్పేసి ఇక అట్లనే వెళ్తూ ఉన్నా. మరి రీసెంట్గా జైరాబాదు అదే పోస్ట్ పడింది హెడ్ క్యాషియర్ వేకెంట్, దానికి అప్లై చేసిన. మరి పర్సనల్ హెచ్ఆర్ అన్నారు ఇంకా 2 years కాలేదుగా అన్నారు. అయితే అప్లికేషన్ నింపేటప్పుడు ప్రేయర్ చేసుకొని నేను నింపిన క్యాష్లో కూర్చొని, దేవా మరి ఈసారన్నా కొంచెం కనికరించు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది ఇక్కడికి ట్రావెల్ చేయబట్టి. ఎందుకంటే పోయిందాడే అప్లికేషన్ పెట్టి ప్రేయర్ చేస్తే కూడా లాభం ఉండదు, దానికి మినిమం ఎన్నో రోజులు గడిస్తేనే కానీ దానికి వాల్యూ ఉంటుంది. సో 2 years అయిపోయింది కాబట్టి నేను దేవునికి చాలా రిక్వెస్ట్ చేసి అప్లికేషన్ రాసుకున్నా. దేవా నాకు జర్నీ చేయడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. ఎట్లుంటుందంటే వర్షం పడుతుంటుంది బాగా, అందులో బయలుదేరి వర్షంలో తడుచుకుంటూ 50 kilometers వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది. సో కాబట్టి అట్లా ఎన్నోసార్లు అయింది, 3వ వానాకాలం ఇది నేను ట్రావెల్ చేయబట్టి. సో కాబట్టి రిక్వెస్ట్ చేసి, దేవా ఈసారైనా కొన్ని కనికరించు, నీ కృప చూపతే అది కాదు ఇది. ఎందుకంటే కొన్నిసార్లు 5, 6, 7, 8 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అదే బ్రాంచ్లో. అంతవరకు అయితే నేను ఉండనని నాకు కాన్ఫిడెన్సే. ఎందుకంటే ఇంత తిరిగినామనుకో అది కష్టమవుతుంది, మళ్ళీ ఇంకో 1 year తిరిగితే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి దేవునికి ప్రేయర్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఈసారైనా కొంచెం వస్తే బాగుండే అని చెప్పేసి. దాని తర్వాత ఏమనంటే ఇంకా 2 years కాలేదు కదన్నారు. అయితే అవునా అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయినా బాగా. అయిన తర్వాత మళ్ళీ యూనియన్ వాళ్ళు ఫోన్ చేసి, మేము ట్రై చేస్తున్నాము, నీకు వచ్చే ఛాయిస్ ఉంది, నీకు ఆర్డర్ వస్తుంది, 2 రోజులు వెయిట్ చేయన్నారు. అవునా అన్న, వచ్చేంత వరకు నేను ఏం చెప్పలేకపోయినా. మొన్న రీసెంట్లీగా 1 week కింద జహీరాబాద్కి కన్ఫర్మేషన్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఇంకో 1 month కానీ ఇంకో 1.5 month కానీ వస్తానే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే నా ప్లేస్లో అట్లా రిక్రూట్మెంట్ అయితే తొందరగా వచ్చేస్తాం. మరి దాని వెనకాల ఎంతోమంది ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన సంఘం ప్రార్థన ఉంది, అన్న వాళ్ళ ప్రార్థనలు ఉన్నాయి, అమ్మ నాయనల ప్రార్థనలు ఉన్నాయి. మన లాస్ట్కి మన ప్రశస్త చాకి వీణా సితారాలే కూడా ఉన్నాయి. వైఫ్ జెస్సీ కూడా చాలాసార్లు ప్రార్థన చేసింది. వాళ్ళ అత్తమ్మ మామూలు కూడా ప్రార్థన చేసారు. దూరం అవుతుంది, రోజు ఇబ్బంది అవుతుంది అని అందరూ ప్రార్థనలు చేసినారు. ఇక ఎంత ప్రార్థనలు చేసినా కూడా మనం కూడా చేసుకోవాలి కాబట్టి దేవుడు మన నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు, మనం చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తాడని. మరి నేను కూడా రిక్వెస్ట్ చేసి మరి ప్రార్థనలు చేసి అప్లికేషన్ పెడితే వచ్చేసింది ఫైనల్గా. సో దేవునికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప విషయం ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే హెల్త్ విషయంలో కానీ మరి ఎక్స్పెన్సెస్ విషయంలో కూడా. ఎక్స్పెన్సెస్ ఒక రోజుకు 250 rupees దాంట్లో పెట్రోల్ పోయాలి, 250 రూపాయలు పెట్రోల్ పోయాలి. అంటే ఒక రోజు 250 అంటే 2 రోజులు 500. వీక్లీ 4 days వర్కింగ్ డేస్ ఉంటే 5 days వర్కింగ్ డేస్ ఉంటే ఈచ్ డే 250 rupees. అంటే ఆల్మోస్ట్ మనకి నెలకి 6,000 7,000 కానీ పెట్రోల్కి అయిపోతుంది, 7,000 దాకా. అంటే నాకు ఏదైతే ప్రమోషన్ వస్తే పెరిగిన అమౌంట్ ఏదైతే ఉందో డిఫరెన్స్ అది మొత్తం పెట్రోల్ బంకులకే కొట్టేసినాం ఇప్పటిదాకా. ఇక ఇప్పుడు మరి అది చిన్న చిన్న ఖర్చులో కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జైరాబాద్ కాబట్టి అట్లా అనమాట. సో ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే రిలీవ్ అయినప్పుడు చెబుదాం అనుకున్నా కానీ అది మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మనకు దేవుడు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసిండు, బెర్త్ దాని మీద ఎక్కేది ఒక్కటి ఉంది అంతే, సీట్ అయితే కన్ఫర్మ్ చేసిండు. కాబట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు, మీకు కూడా కృతజ్ఞతలు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి జాబ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా నిజాయితీగా ఉన్నతమైన ఒక ఎంప్లాయీగా దేవుడు మనల్ని మార్చాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా కొంచెము ఇక ఇల్లు కట్టినామంటే ఎట్లుంటుంది, ఆర్థిక భారం కూడా చాలా ఉంటుంది. సో కాబట్టి అది కూడా కొంచెం మనం రిలీఫ్ అయ్యేటట్లు మరి మీరు అందరూ ప్రార్థన చేసుకోవాలని మనం చేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.